కళ్ళతోటి చూసుకుంటూ కూడా గుడ్డోన్లాగా మాట్లాడితే మేము ఏం చేస్తాం భారతీయ జనతా పార్టీ నాయకులకు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు. ఇక్కడ విశ్లేషకులు ఎందుకంటే ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి ఆయన నిజాయితీగా మాట్లాడతాడు. అయితే నిజాయితీగా మాట్లాడితే అయిపోయాయిగా కేసీఆర్ పక్షం వహిస్తున్నారు అంటారు. ఇది వచ్చిన పంచాయతీ. అయితే మేము ఏమంటున్నామంటే కేసీఆర్ యాడున్నాడు అని అంటే కేసీఆర్ కాళేశ్వరంలో ఉన్నాడు, కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నాడు, కేసీఆర్ సీతారామ ప్రాజెక్టులో ఉన్నాడు, కేసీఆర్ భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టులో ఉన్నాడు. అంటే ఇప్పుడు భద్రాద్రి ప్రాజెక్ట్ లో ఉన్నాడు, యాదాద్రి ప్రాజెక్ట్ లో ఉన్నాడమ్మా. కేసీఆర్ చిన్నగా లేడు. జనం మధ్యలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఆయన ఎక్కడ లేడని మీరు అనుకోండి. ఎందెందు వెతికినా అందందగలడు మా కేసీఆర్ గారు. ఇది క్లారిటీ, క్లారిటీ. వెతుక్కోండి కేసీఆర్ గారు ఉంటారు. మొత్తం మా తెలంగాణ భూభాగం మీద మొత్తం ఆయననే ఉంటాడు. వీళ్ళంతా ఏంటంటే ప్రజలను ఆగం చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళకి మందు దాపి పైసలు ఇచ్చి ఆగం చేసి వాళ్ళని 2 నిమిషాల్లో మాయం చేసి 5 మంది ఓట్లతో గెలిచిరు కాంగ్రెస్ వాళ్ళు. తెలంగాణలో తాగుబోతులను తయారు చేసిందే కేసీఆర్, మళ్ళా తాగు కాంగ్రెస్ పార్టీ చేసిందంట. ఇప్పుడు ఇగో తల్లెవరు కాంగ్రెస్ పార్టీ ఏం నేర్పిస్తే గదే ప్రజలు నేర్చుకురు. అవునా? మీరు దాపిర్రు, మేము దాపలే, మీరే దాపిర్రు. తెలంగాణకు మొత్తం మందంతా మీరే దాపిర్రు. ఇప్పుడు దాపుతూనే ఉన్నారు. బీర్లు ఇప్పుడు బీర్ల రేట్లు పెంచిరుగా. ఇప్పుడు జనాల రక్తం తాగుతా ఉన్నారు. బీర్ల రేట్లు పెంచి అలవాటు మీరు చేసిర్రు కదా. అదే ఇక్కడ ఏంటంటే సెక్రటరియట్లో కేసీఆర్ గారు ఉన్నారు, మరి అమర జ్యోతిలో కేసీఆర్ గారు ఉన్నారు, అంబేద్కర్ స్టాచ్యూలో కేసీఆర్ గారు ఉన్నారు, మిషన్ భగీరథలో కేసీఆర్ గారు ఉన్నారు, మిషన్ కాకతీయలో కేసీఆర్ గారు ఉన్నారండి. ఒక్క జాగ కాదు కదా. ఈరోజు గర్భిణీ స్త్రీలకు నెలకు 12,000 రూపాయలు మొత్తం ఆమె 9 నెలల కాలంలో 12,000 రూపాయలు ఆమెకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే సహజ మన ప్రసవాలకు గాను 15,000 రూపాయలు ఇవ్వడం జరిగిందమ్మా. అంటే పుట్టిన పిల్లోడు నుండి తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి సచ్చే ముసలోడి వరకు కూడా కేసీఆర్ గారు ఆ ఏజ్ ప్రకారంగా అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. 380 సంక్షేమ పథకాలు భారతదేశంలో ఎవరు ఇవ్వలేదు. చాలా. అందుకే వీళ్ళు ఏమంటారు అంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినారనడం తప్పు. 3,17,000 కోట్లు అవి నిజాయితీగా చేయడం జరిగింది. అది విద్యుత్ ప్రాజెక్టుల కోసం, నీటి ప్రాజెక్టుల కోసం చేయడం జరిగింది. కారణాలు ఏంటంటే గత కాంగ్రెసు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఆంధ్ర పాలకుల చెప్పు చేతుల్లో ఉండి తెలంగాణ నిధులు నియామకాలు ఏదైతే నీళ్లు ఉన్నాయో అవన్నీ దోపిడీకి గురయ్యాయి. కాబట్టి వాటిని రీస్టోరేషన్ చేయడానికి గాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు అనుకుందాం, మా 3,17,000 కోట్లు ఎక్కడ, ఈరోజు 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరానంటే మీరు ఎక్కడ 9.5 ఏళ్లలో మేము 3,17,000 కోట్లు, ఎక్కడ 15 నెలల 1,50,000 కోట్లమ్మా? మీరు దీన్ని బేరేజ్ వేయండి. అంటే ఇంత దుర్మార్గమైన పరిపాలన భారతదేశంలో ఏదైనా ఉన్నదా? ఈరోజు మనం లెక్కలు తీస్తే లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే భారతదేశంలో ఏ కానిస్టేబుల్ కుటుంబాలన్నా రోడ్ ఎక్కినాయా? చరిత్రలో ఎప్పుడో చదువుకున్నాం, 1850లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని. అది తెలంగాణలో జరిగింది. మరి అది ఎంత సిగ్గుచేటండి తెలంగాణకు. అది ఆల్రెడీ వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంది. వాళ్ళ డ్రెస్ మీద వచ్చి ఖచ్చితంగా ఉద్యమాలు చేయొద్దు అనేది వాళ్ళకి కేసీఆర్ గారు కిట్టులో కేసీఆర్ గారు ఉన్నారండి, రైతు బంధులో కేసీఆర్ గారు ఉన్నారండి, దళిత బంధులో కేసీఆర్ గారు ఉన్నారు. దాంట్లో మోసం కూడా ఉంది, అది కూడా చెప్పారండి. దాంట్లో కమిషన్లు ఉన్నాయి. ఉద్యోగాలలో కూడా అమ్మా ఎప్పుడు ఇక్కడ చూడండి అన్నిట్లో ఉన్నారు. వాళ్ళు లేరంటున్నారు, మీరు కూడా లేరంటున్నారు. అన్నిట్లో ఉన్నారు, ప్రతి దాంట్లో ఉన్నారు. ఈ రోజు చూడండి, లేదండి హుస్సేన్ సాగర్ లో కొబ్బరి నీళ్ళు తాగుతున్నారు కదా. లేదమ్మా, ఇప్పుడు ఏది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ మనకు అంతకుముందు ఒక 10,000 ఉండే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. 2,33,756 పోస్టులు మరి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. దాంట్లో మా కార్యకాలంలో 1,60,000 ఉద్యోగాలను మేము నింపడం జరిగింది. ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది ఉండే 30,000 ఉద్యోగాలకు.
ప్రభుత్వం పోయింది కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే 1,90,000 మా అకౌంటే అనుకుందాం. మీ పరిపాలనలో ఇప్పుడు మీరు 30,000 ఎంతనో మీరు నింపారు. అంటే ఇంకా కూడా ఉన్నాయి కదా 1,50,000 పోస్టులు ఉన్నాయి కదా. మరి ఎవరు సంపాదించారు? జోన్లు ఎవరు సంపాదించారు? 33 జిల్లాలు ఎవరు సంపాదించారు? ఈరోజు 33 జిల్లాలలో మరి జిల్లా ఆసుపత్రులు అండి, మీరు వెళ్ళి చూడండి. జిల్లా ఆసుపత్రులు 33 జిల్లాలలో జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి. తర్వాత కలెక్టరేట్లు చూడండి, అలాగే మళ్ళీ ఎస్పీ ఆఫీసులు చూడండి మీరు. అంటే ఇంత తర్వాత ప్రతి ఊరికి రోడ్లు చూడండి, మీరు నీటి సౌకర్యం చూడండి. విజయారాయ్ మీరు కట్టిన కలెక్టరేట్ బంగ్లాలు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ వర్షాకాలం వస్తే సగం మునిగిపోతాయి, పడవలు వేసుకొని పోవాల్సి వస్తుంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలు చూడండి, మీరు హైదరాబాద్ చూస్తే మన డల్లాస్ అంటే 100% డల్లాస్. మీరు అక్కడ పోయి చూడండి సేజ్లో, మీరు చూస్తే అర్థమవుతుంది. ఎవరు వచ్చినా కూడా ఇది మొత్తం అమెరికా వచ్చి హైదరాబాద్లో ఉన్నదంత సినిమా మేము మరి చూపెట్టినాం కదా. మరి అన్నప్పుడు అభివృద్ధి కాదా? 27 ఫ్లైఓవర్లు, మళ్ళీ అండర్ బ్రిడ్జెస్ ఒక్కటి కాదండి మేము చేసింది. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసము ఏది ఒక రైతు చేతగాక భూమి అమ్ముకుంటే 30 లక్షల నుండి 50 లక్షల రేటు వలికేటటువంటి విలువను తెలంగాణ భూభాగానికి పెంచడం జరిగిందండి. అది అభివృద్ధి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అది. ఈరోజు వీళ్ళకు ఉన్నదాన్ని మంచిగా చేసుకోండి అయ్యా అంటే వీళ్ళకి శాతం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర వ్యూహం లేదు. అన్నీ ఉన్నాయి కానీ వ్యూహం లేదు. ఇక కుర్చీ కొట్ల ముందు నుంచి ఉంది. రేవంత్ రెడ్డి గారు వద్దంటే వద్దు అన్నటువంటి ఇప్పుడు సీనియర్ నాయకులు అందరూ ఒక్కరు కాదు. కానీ కమిట్మెంట్ ఏమైపోయిందంటే మూటలు అక్కడ పోయినాయి. కాబట్టి మేడం గారు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండి ఒక కండిషన్ మీద ఆయన ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ కండిషన్ ఏంటంటే మా శాఖలలో ముఖ్యమంత్రి దఖలందాజ్ చెయ్యొద్దు, గట్లయితే ఉండండి, లేకపోతే లేదు. అందుకు ప్రతి శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఇప్పుడు ఏమున్నది, ఇక అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి కీలకతమైంది. ఎందుకు 8 ఎమ్మెల్సీ సీట్లలో మీరు గమనించాలి, రేవంత్ రెడ్డికి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా సీటు ఇవ్వలేదు. ఇది వాస్తవం. ఆయన ఇచ్చిన లిస్ట్ వేరు, మరి అధిష్టానం ఇచ్చిన లిస్ట్ వేరు. అధిష్టానానికి రేవంత్ రెడ్డికి ఇగో ఈ విధంగా తెగదింపులు అయిపోయాయి. కాబట్టి మోదీ గారి కాళ్ళు మొక్కనిగా 27 తారీఖు 35వ సారి ఢిల్లీకి వెళ్ళిరండి. ఇది వాస్తవం. రేపు పొద్దుగాల వచ్చే కాలంలో ఆయన టికెట్లు ఇచ్చుకున్నటువంటి 20 నుండి 25 మంది ఎమ్మెల్యేలతోటి మూటముల్లే చదువుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి పోతాడు, లేదంటే కొత్త పార్టీ పెడతాడు. ఇది జరగబోయేది. కాబట్టి కేసీఆర్ జాగల్నే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ జాగల్నే ఉన్నది. మా 10 మంది ఎమ్మెల్యేలను నీవు గుంజుకున్నావు కదా, మరి ఏమైంది? విప్పు జారీ చేయలేదు. మరి నువ్వు విప్ ఎందుకు జారీ చేయలేదు? విప్పు జారీ చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తున్నారా లేకుండా తెలుస్తుండే కదా. మేము సుప్రీంకోర్టు దర్వాజా తట్టినాం కదా, న్యాయం మా వైపు ఉంటుంది కదా. రేపు పొద్దుగాల ఎన్నికలు వస్తాయి కదా, చూద్దాము 10 సీట్లు నువ్వు ఎట్లా గెలుస్తావు, ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, చూద్దాం ఎవరు వద్దన్నారు. అంటే మేము ఏమంటున్నామంటే, నీవు చేసిన అన్యాయం నీ కన్ను నీవు ఒడుచుకున్నావు. నీ అదృష్టవశాత్తు కష్టపడ్డవేమో, మూటముల్లలు ఇచ్చినవేమో మాకు తెలియదు. ముఖ్యమంత్రి అయిన అదృష్టం, యువనాయకుడివి. కానీ నువ్వు చేసిన పాపం ఏంది అని అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రదాతను తిట్టిన చూడు, అది నువ్వు చేసిన పాపం. కాబట్టి కేసీఆర్ ఈ తిట్ల పురాణం ఎవరు స్టార్ట్ చేసారు? రేవంత్ రెడ్డిని కేసీఆర్ గారు ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి గారు అనలేదండి. ఆయన ఎవరిని అన్నాడు. ఆయన సాధారణంగా తెలంగాణ యాసలో మాట్లాడతాడే తప్పిస్తే ఆయన ఎవరిని కూడా తిట్టలేదు. ఇదే వాస్తవం. అందుకోసము మేము ఏమంటున్నామంటే, కేసీఆర్ గారు అన్నట్టు ఆయన అభివృద్ధిలో ఉన్నాడండి. అభివృద్ధి జరిగిన దాన్ని అభివృద్ధి జరగలేదు అనడం పాపము. కాబట్టి పాపం పండింది రేవంత్ రెడ్డి గారిది. కేల్కతం దుకాన్ బంద్ కాబోతుంది. ఈ వచ్చే ఒక నెల లోపలనే ముఖ్యమంత్రి మారబోతాడు. అది ప్రజలందరికీ తెలుసు. అక్కడ మొత్తం అన్ని పార్టీల అధిష్టానాలందరికీ తెలుసు. ఎందుకనంటే ఆయన దోపిడీ 15 నెలల దోపిడీ, ఇగో 1,50,000 కోట్లు అప్పు. ఇది ఆయన దోపిడీ. నిధుల కోసము, అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసము. సరే, బీఆర్ఎస్ వాళ్ళు అన్నట్టు 39 సార్లు 99 సార్లు అయినా కూడా నేను పోతాను, అండ్ ఇవ్వకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసము ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అట్లే అంటే ఏదైతే గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిరో ఇక్కడ మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? అట్లా RRRకి సంబంధించిన నిధులు కూడా ఏమైనా అని అడుగుతున్నారు. మీరేమో ప్రతిసారి ఆ లెక్కలు చెప్తారు, ఆ బుక్కులు పట్టుకొని వస్తారు, కానీ ఇక్కడ ఈయన అడిగే లెక్కలు వేరే ఉన్నాయి. మేడం, ఈరోజు